మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నా ప్రభువా, నా ఉదయకాల సమయం మీ పాద సన్నిధికి మేము అందరం చేరి వచ్చున్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నేను మాట్లాడితే ఇది మానవులతో కూడినటువంటి మాటలు కావచ్చు, కానీ మీరు మాట్లాడితే పరమ సంబంధమైనటువంటి మాటలుగా ఉంటాయి నా తండ్రి. కాబట్టి నాన్న, మీ వాక్యముతో మమ్మల్ని అందరినీ ఉదక స్థానము చేయండి. వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగిన హృదయాలను ఇవ్వండి ప్రభువా. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకృతంలోనగా కానీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తలల వంచి ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రములు. మరి ఈ దినాలలో దేవుని వాక్యములో పరమగీతాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. వాస్తవానికి మరి నేను మూడో వాక్యం, పరమగీతంలో మూడో వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ ధ్యానము సంపూర్ణం కాలేదు, సంపూర్ణం చేయలేకపోయాను. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది. ఆ ఒక్క వచనాన్ని 2 వారాల నుంచి ధ్యానిస్తూ ఉన్నాను. నిన్న కొన్ని మాటలు చదువుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇంత గూఢార్థం దీంట్లో ఉందా? ఈ ఒక్క వచనం 4 ప్రసంగాలు అవుతాయి. అంటే 4 గంటల ప్రసంగం చేయొచ్చు ఈ యొక్క చిన్న వాక్యం. అది నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభువు ఒక్కసారి తన యొక్క మాటలను వెల్లడిపరిస్తే ఎంత లోతుగా ఉంటాయో అది ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ధ్యానం చేయాలి, దేవుని వాక్యాలు లోతుగా తెలవాలంటే దేవుని బిడ్డలారా దేవునితో కూర్చోవాలి, దేవునితో సమయం గడపాలి. సేవకులకు కూడా నేను మనవి చేస్తున్నది ఇదే. ఏంటంటే, దయచేసి ఈ సమయాలు ఎలాంటివి అంటే, వాక్యం, బలమైనటువంటి వాక్యాలు అవసరమైనటువంటి ఒక సందర్భం. ఇప్పుడు వాక్యాలు చాలా బలంగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే వాక్యమే బ్రతికిస్తుంది. అందరూ భయభ్రీతులలో ఉన్నారు, ప్రాణ భయముతో ఉన్నారు. ఇప్పుడు విన్నటువంటి విషయం ఏంటంటే, ఉన్న ఏరియాకంతా వచ్చేస్తుంది కరోనా. అందరూ భయక్రాంతులై ఎక్కడంటే అక్కడ బయటకు రావాలన్నా భయం. అలాంటి సందర్భాలలో వాళ్ళు బ్రతకాలంటే వాక్యమే బ్రతికిస్తుంది వాళ్ళు. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యం చాలా అవసరం ఉంది. కరువు రాబోతుందంట. ఏం కరువు తెలిసినా? వాక్యపు కరువు రాబోతుంది. ఆ కరువు రాకముందే మనందరము దేవుని బిడ్డలారా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని విలవలసిందిగా మనం చేస్తున్నాను. వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి. When you listen the word of God, let that word of God stay in your heart and meditate on it, because there will be a days we will have a famine for not food, famine for the word of God. జాగ్రత్త కలిగి దేవుని వాక్యాలని మనం నేర్చుకోవాల్సిన మనం చేసింటున్నాను. అందుని బట్టి ఈ దినము మరి అది పూర్తి చేస్తున్న తర్వాత మీతో వాక్యం పంచుకోవాలనుకొని మరి ప్రార్థన చేస్తుండగా ఈ వాక్యాన్ని దేవుడు ఇది మీతో మాట్లాడడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. పరమగీతాలు 1వ గీతం 7వ వాక్యం, నా ప్రియురాలా అనే మాటను చూస్తున్నా. నా నోరు తిరగదు కొండేళ్లలో, కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. నా నోరు తబ్బిబోద్ది. పరమగీతాలు పరలోక గీతాలు. ఆత్మీయంగా ధ్యానం చేసే ప్రతి బిడ్డకి పరమగీతాలు పరలోక గీతాలు. కానీ శారీరకంగా యోచన చేసిన ప్రతి బిడ్డకి వాక్యాలుగా ఉండవు. వాస్తవానికి చెప్పాలంటే అది ప్రళయ గీతం కావచ్చు, ప్రాణగీతం కూడా కావచ్చు. పరమగీతాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇంత 66 పుస్తకాలలో ఈ పరమగీతాన్ని ఉంచారంటే కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ పరమగీతాలు దేవుని బిడ్డలారా ఔన్నత్యాన్ని, లేకుంటే ఆయన యొక్క క్యారెక్టర్స్ ని, యాట్రిబ్యూట్స్ ని, గుణ లక్షణాలను, ఆయన ప్రేమను కనుపరిచేటువంటి గీతం ఇది. కాబట్టి ఈ గీతము చాలా ప్రాముఖ్యమైనటువంటి గీతం.
ఈ దినానికి యూదులు మోకాలతో ఈ యొక్క గీతాన్ని ఆరాధిస్తూ లేకుండా చదువుతారంటే ఎంత ప్రాముఖ్యమైన గీతమో ఒకసారి చూడండి దేవుని బిడ్డలారా. అంటే ఎంత ప్రాముఖ్యత ఈ గీతానికి వాళ్ళు ఇస్తున్నారో ఒకసారి యోచన చేయండి. ఈ గీతం అతి పరిశుద్ధ స్థలానికి పోలుస్తూ ఉంటారు. ఈ గీతాన్ని అతి పరిశుద్ధ స్థలానికి, దేవుడు సన్నిధి ఉన్నటువంటి స్థలానికి పోలుస్తూ ఉంటారు. సొలొమోను రాసినటువంటి ఒక పుస్తకాలలో జాగ్రత్తగా ఆలకించండి. మరి ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని ప్రభువులంటే యేసు ప్రభుల వారు యాక్చువల్లీ అక్కడికి ఎవరు వెళ్ళరాదు, ప్రధాన యాజకుడు తప్ప. మరి ఆ స్థలాన్ని ఒక అడ్డుతెర ఆ స్థలానికి వేయబడినటువంటి విషయాన్ని మనం కనుగొనగలం దేవుని బిడ్డలారా. దేవుడు మాట్లాడాలంటే ప్రధాన యాజకుడితో మాత్రమే మాట్లాడేవాడు. ఎందుకంటే ఆ సన్నిధిని అందరూ దేవుని బిడ్డలు తట్టుకునే వాళ్ళు కాదు, చాలా మంది చనిపోయారు. జాగ్రత్తగా ఆలకించండి. మళ్ళీ అలాంటి తెర ఉన్నటువంటి ఆ తెరను ప్రభువులంటే యేసు ప్రభుల వారు ఆ యొక్క సిలువమానులో రక్తము కార్చి చనిపోయి 3వ దినం సజీవుడిగా లేచి ఆ యొక్క అడ్డతెరను పైనుండి కిందికి చీల్చి ఆయన సన్నిధిని మనకు అందరికి దయచేసాడు. ఆ ప్రధాన యాజకుడు మరి ఈ యొక్క గూఢార్థాలను మనకు అర్థభరితముగా తెలియపరచునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక మాటను చూస్తున్నాము దేని బిడ్డలారా, నా ప్రియురాల అంటాడు. నా అంటే స్వంత ప్రేమించినటువంటి ప్రియురాల. జాగ్రత్త కలిగి నా ప్రియురాల అంటే ఈ క్లెయిమ్స్ ద లవ్. తన ప్రియురాల్ని అధికారంగా క్లెయిమ్ చేస్తున్నటువంటి మాట ఇది. జాగ్రత్తగా ఆలకించాలి. ఎప్పుడు వస్తుంది ఒక ప్రియురాల్ని నా ప్రియురాలని ఎప్పుడు అంటారు? ప్రేమించినప్పుడు. ఆ ప్రేమ లోతైనప్పుడు. ఆ లోతైన ప్రేమ నిజమైనటువంటి ప్రేమగా నిలబడినప్పుడు మాత్రమే. అంటే మనల్ని మన యేసు ప్రభు నిజమైన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ దినం కూర్చున్న నిన్నందరినీ ఆయన చూస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రియుడా, నా ప్రియురాలా. ఆమేన్. మరి ఆ యొక్క ప్రియురాల్ని ఆయన దేనికి పోలుస్తున్నాడు? వాస్తవానికి ఒక ప్రియురాల్ని పోల్చంటే దేనికి పోలుస్తాం? ఒక రోజా పువ్వుకే కదా. నువ్వు రోజా పువ్వు, లేకునంటే నువ్వు ఇంకొకటి అని పోలుస్తుంటాం. నువ్వు సుగంధ తైలము, లేకుంటే ఇంకోది ఏదో చెప్పండి, మీకేం తెలిసింది ఏదానికి పోలుస్తారో. అంత ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా నాకు, పోల్చే ఎక్స్పీరియన్స్. నా భార్యకి ఎవరైనా చెప్పానా నువ్వు పువ్వు అని? చెప్పలే అనుకుంటా, చెప్పలే కదా. కాబట్టి ఏదానికో పోలుస్తుంటారు. కానీ ఇక్కడ ప్రియుడు తన ప్రియురాలి దేనికి పోలుస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఫరో యొక్క రథౌష్యములతో నిన్ను పోల్స్తున్నాను అని ఫరో రథాలకు పోలుస్తున్నా. ఫరో రథౌష్యం కంటే ఫరో యొక్క గుర్రాలకు పోలుస్తున్నాడు వాస్తవానికి చెప్పాలంటే. మరి ఫరో యొక్క రథాలలో ఉన్నటువంటి ఈ గుర్రాలు మనకు అర్థమయ్యే మాదిరి చెప్తున్నా. దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దానికి తన యొక్క ప్రియురాల్ని పోల్చాల్సినటువంటి అవసరత ఏంటి అని ఒకవేళ చదివినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుతుండగా విందుము. ఏంటి? సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తు నుండి తేబడాయి. రాజవర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరలిచ్చి గుంపులుగా కొన్నారు. వారు ఐగుప్తు నుండి తెచ్చిన ఏంటి రథం ఒక్కటికి 600 తులముల వెండి, గుర్రం ఒక్కొక్కటికి 150 తులముల వెండి నిచ్చిరి. ఇత్తీలు తీసుకొనిరి. అంటే ఫరో రథాలు సొలొమోను మహారాజు మాత్రమే కొనలా. ఎక్కడెక్కడో దూరదేశాల నుండి వచ్చి ఫరో రథాలని వాళ్ళు కొనేవాళ్ళుగా ఉన్నారు దేవుని బిడ్డలారా. అంటే మరి హిత్తీయులు కొనుతున్నారంట, ఇక్కడ ఇశ్రాయేలీయులు కొనుతున్నారు, మరి ఇంకొకరు కొంటున్నారు. అంటే
ఎందరూ కొనుక్కున్నారంటే దాని విలువ, లేకుంటే దాని యొక్క వైభవము, లేకుంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటి? వై ఇట్స్ సో స్పెషల్ టు పర్చేస్ ఈజిప్షియన్స్ చారియట్స్? వాటిని కొనాలంటే వాటిలో ప్రత్యేకత ఏంటి? సొలొమోను మహారాజు తన ప్రియురాల్ని వాటికి పోల్చాలంటే దాంట్లో ప్రత్యేకత ఏంటి? దేని బిళ్ళరా, దేవుడు మనల్ని ఆసామాసిగా పోల్చడు. అన్నిటికీ ఇష్టం వచ్చిన దానికి పోల్చడు దేవుడు మనల్ని. మనముడు పోలుస్తున్నాడంటే దానికి విలువ ఉంటేనే పోలుస్తాడు. ఎందుకంటే నిన్ను దేవుడు విలువ పెట్టి కొన్నాడు. ఏమే ఫరో రథాలు మొట్టమొదటిగా విమోచింపబడినటువంటి రథాలవే, గుర్రాలు. ఆ విమోచనకు ఆయన క్రయధనం ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఆ యొక్క రథములు అంటే ఆ యొక్క గుర్రములు, ఇట్ వాజ్ రిడెంప్టెడ్. దేర్ వాజ్ అ రిడెంప్షన్ ఫర్ దోస్ హార్సెస్. He paid for them and redempted them. అంతవరకు ఐగుప్తు అంటే పాపం. ఆ పాపము దేశంలో ఉన్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి గుర్రాలు ఇవి. ఆ గుర్రాలను ఏం చేశాడంట, వాటి యొక్క గుర్రాల్లో ఉన్నటువంటి ఆ నైపుణ్యతను ఎరిగినటువంటి సొలొమోను మహారాజు, ఇంకొక రాజులు దాని యొక్క నైపుణ్యతను బట్టి డబ్బులు పెట్టి వాటిని కొన్నారంట. దేని బిళ్ళారు అంటే వాటికి విలువిచ్చి కొన్నారు. ఎంత విలువిచ్చారు? అక్కడ ఏదంతా కొన్నారంట? ఎంత ఇచ్చారంట? 600 తులముల వెండి. మళ్ళా చదవండి. 600 తులముల వెండి, గుర్రం ఒక్కొక్కటికి 150 తులాలు ఇచ్చాడు. రథానికి అన్ని ఇచ్చాడు, మరి గుర్రాలకి ఎంత ఇచ్చాడు? అంత తులాలు ఇచ్చి దేని బిళ్ళరా జాగ్రత్తగా ఆలకించండి, క్రయధనముగా వాటిని కొనుక్కొని వచ్చాడు. జాగ్రత్తగా ఆలకించాడు. దేని బిళ్ళరా ఫరో రథాలు లేకుంటే ఫరో గుర్రాలు విలువ పెట్టి కొనబడినటువంటి గుర్రాలు. దే నాట్ బ్రాట్ ఫ్రీలీ. దే వర్ నాట్ బ్రాట్ ఫ్రీలీ. వాటిని ఉచితంగా తీసుకురాలేదు. వాటికి విలువ పెట్టి వాటి క్రయధనం ఇచ్చి వాటిని కొనుక్కొని లేకుంటే తీసుకుని వచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాము దేవుని బిళ్ళరా. అందుకనే ప్రియుడు ఫరో రథాలకు పోలుస్తున్నాడు. నిన్ను నేను కొన్నాను, నిన్ను డబ్బిచ్చి కొనలేదేమో కానీ నిన్ను నా ప్రేమతో కొన్నాను. దేవుడు మనము దేవునితో కొనుక్కున్నాడు తెలిసిన, తన ప్రేమలో మనల్ని కొంటున్నాడు ఆయన. దేవుని బిళ్ళరా తన ప్రేమను త్యాగంగా మన జీవితానికి ఇచ్చి, త్యాగముగా మన జీవితానికి ఇచ్చి దేని బిళ్ళరా ప్రేమ పైన మనం కొంటున్నాడు. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పేతురు గారు అంటారండి, 6వ అధ్యాయం 19వ వాక్యం 20వ వాక్యం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు మీ సొత్తు కాదు. కోసేసుకుంటా, తాగేసుకుంటా, చేసుకుంటా, సంపేసుకుంటా, ఉండేసుకుంటా, తీసేసుకుంటా అంటే కుదరదు. దేవుడు నీకు విలువనిచ్చాడు. జాగ్రత్తగా ఆలకించండి దేని బిళ్ళరా. ఈ లోకములో ఒకవేళ నువ్వు ఉన్నావంటే దేవుని కృప. ఎన్నో లక్షల క్రోమోజోమ్స్ మీట్ అయితే దాంట్లో ఒక క్రోమోజోమ్ మాత్రమే ఫైట్ చేసి దేని బిళ్ళరా ఎగ్గులో పోతే ఆ ఎగ్గు బెడ్ అయితే ఆ బెడ్ నువ్వు అయ్యావు. ఎన్నో లక్షలు అన్ని చనిపోయాయి, కానీ ఒకటే ఒక ఎగ్గు, ఒకే ఒక స్పెర్మ్, ఆ క్రోమోజోమ్ పనిచేసి బతికి పోరాడి ఎగ్గులో పోయి చేరితే ఆ ఎగ్గు ఒక చిన్న పెండం అయితే ఆ పెండం ఒక బెడ్ అయితే ఆ బిడ్డ నువ్వు. God did not have you simply in this world. You did not come to this world for a waste.
You have a purpose and you are purchased. You have a purpose to live in this world and you are purchased to live in this world. ఆయన ప్రేమతో నిన్ను కొన్నాడు. ఆయన దేవుని ఆలయముగా, నీ యొక్క సన్నిధి, నీ యొక్క హృదయం దేవుని ఆలయముగా, పరిశుద్ధాత్మకు నివాసముగా ఉండాలని నిన్ను కొన్నాడు. అంటే ఆయన నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఏ యొక్క స్వరూపాన్ని కోల్పోయావో ఆ స్వరూపాన్ని ఆయన గెలిచాడు. ఆ గెలిచి ఆ స్వరూపాన్ని నీకు దేని మీద ఆయన విలువ పెట్టి నీకు ఆ స్వరూపాన్ని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆ స్వరూపములో ఆయనలో నువ్వు కనబడాలని చెప్పి, నీలో ఆయన స్వరూపము కనబడాలని చెప్పి నిన్ను కొన్నాడు ఆయన. You are purchased so that the image of God may reflect from you. చాలా మట్టుకు దీన్ని మనం మర్చిపోతాం. ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కువగా ప్రేమించను అనుకో, ప్రేమికురాలు ఒకవేళ నీకేమైనా అన్నదనుకో, ఏం చేస్తాం? ఫుల్ బేజారు అయిపోయి కొందరైతే తాగుడు అవుతారు, ఇంకోరు కోసుకుంటారు, పసక్కను కోసుకుంటారు. నేను చచ్చిపోతానే. ఎందుకు వస్తారు? వై డు యు కట్? To tell your love, let the blood go down. I love you. అంతేనా? ఎందరి కోసం మీరు చేతులు? నన్ను అడగద్దండి. You have purchased you. That means I love you more than my blood. బ్లడ్ అనేది మనిషికి ప్రాణం. ఇది వెళ్ళిపోతే మనిషి బ్రతకడు. ప్రియుడు ప్రియురాలకు అంటున్నాడు, నా రక్తం ఆఖరి పుట్టు వరకు కార్చి నేను కొన్నాను. The last blood and the water of my body I was shed for you and I have purchased you. నా రక్తంతో కొన్నాను నేను. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వాక్యం. ఏంటి? పృథు పారంపర్యమైన మీరు వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టినట్లు వెండి బంగారము లాంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి కొనబడి ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఆయన తన ఆఖరి రక్తాన్ని, రక్తపు బొట్టు నీ కోసం కార్చి నిన్ను కొన్నాడు. ఆకాశం నుండి ఈ రక్షణ అనే ఒక కార్యాన్ని దేవదూతలు చూడాలనుకున్నారంట. వాళ్ళు చూడాలని అనుకొని కింద తొంగి చూస్తే మనం ఎట్ట కనబడేమంట తెలుసా? ఎట్ట కనబడేమంట? జ్యోతుల వలె కనబడేమంట. అది ఎక్కడ ఉందో మీరు చదవనక్కర్లేదు. మరి ఒకవేళ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం ఉంది. కరెక్టా? ఏముంది? మీరు జ్యోతుల్లాగా కనబడారంట. పాప దేవదూతలు పైన చూస్తాయి, మనం జ్యోతుల్లాగా కనబడతాం. ఈ యాక్టింగ్ క్రిస్టియన్స్ చాలా జాగ్రత్త. అర్థమే? పైనకి వెలిగేది కాదు, లోపల ఎనగాల. లోపల వెలిగితేనే పైనకి వెలిగినట్టుకుంటుంది. పైనకి వెలిగినవా లోపల టుసక్. యు అండర్స్టాండ్ వాట్ ఐ సే? డోంట్ బి షోయింగ్ క్రిస్టియన్స్, బి యాజ్ బీయింగ్స్. కొందరు షోయింగ్ క్రిస్టియన్స్ గా ఉంటారు. బి కేర్ఫుల్. ఒకవేళ నువ్వు మోసపోతావేమో, దేవదూత పైన చూసేసి ఎంత భయము భక్తి అనుకుంటుందేమో. కానీ దేవుడు చూస్తే ఎట్టుంటో తెలుసు? చదవండి ఇప్పుడు ఇర్మియా రాసిన గ్రంథం 2వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. ఇఫ్ గాడ్ సీస్ యు, గాడ్ వాచెస్ యు, వాట్ హ్యాపెన్స్? చూడండి ఇక్కడ, నీవు ఏంటి? నీవు క్షారముతో కడుక్కున్నాను, విస్తారమైన సబ్బు రుద్దుకున్నాను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఏమంట? నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. నువ్వు సబ్బుతో తీసుకొని రుద్దుకొని ఎలక తోలు తీసి ఏడాది ఉతికినా నల్లే.
మన జీవితాలు సబ్బుతో రాసుకుంటే పాపం. సెంటులు గంటలు గంట వేసుకుంటే లోపల ఉంటే గబ్బు బయటికి రాదా? రాదనుకుంటే ఎట్టా? మనుషులకి మనము దేవుని పిల్లరా ఒక విధంగా కనబడచ్చు, జ్యోతులు మాదిరి, కానీ లోపల ఉండే గబ్బును మరక కనబడుతుందంట నా దేవునికి. ఆమేన్. ఆ మరకని నుండి తీసివేయడానికి, అందుకని అంటాడు కదా, నువ్వు చేసిన దోషములను నా వెనక వేసుకుంటానంటాడు. ఆ వెనక వేస్తానంట కాబట్టి అది ఆయన కనబడదంట. అంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, మనం జ్ఞాపకం చేసుకుంటాం. I just throw all your sins behind me so that I can't see, because God never turn back and see anything. It never turns back. He's always a God who walks radiantly in front of you. Amen? Amen. నిన్ను కొన్న నేను, నువ్వు మరకలు, చాలా మరకలు ఉన్నాయి నీకు. ఆ మరకలు చూశాను నేను. ఆ మరకలు అందరూ ఎత్తి పడుస్తున్నారు. ఆ మరకలను చూసి అందరూ వేలు పెడుతున్నారు. ఆ మరకలను చూసి అందరూ నిందిస్తున్నారు. ఆ మరకలను చూసి సాతాను కూడా నవ్వుతున్నాడు. నా ప్రియుడా, నా ప్రియురాలా, ఆ మరకని నెట్ట తీసేయాలా అని యోచన చేశారు. ఆ మరకను తుడిచేయడానికి డిసైడ్ చేసి నేను ఒక పని చేశాను అంటాడు దేవుడు. ఏం చేశాడంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 వాక్యం నుంచి చదవండి. ఏం చేశాడు ఆయన? ఆ మరక తీసేయడానికి మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్నటువంటి పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆమేన్. ఆమేన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యు. చదివింది ఎంతవరకు అర్థమైంది నాకు తెలియదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మరకలు కనబడుతున్నాయా? ఈ మరకలు ఈ సాతానుగాడు ఉంచాలనే ఉంచాడు. అర్థమైందా మీకు? పాపం అనే మరకను సాతానుడు ఉంచాలని ఉంచాడు. దీన్ని కడగాలంటే చాలా కష్టం. పైన అయితే సబ్బుతో కడగచ్చు, లోపలైతే దేంతో కడగలం? బ్రతుకుని ఎట్ట కడగలమండి? జాగ్రత్త కలిగించాడు. బ్రతికించేవాడే బ్రతుకును కడగలడు. ఆమె బ్రతికించేవాడే బ్రతుకును కడగగలడు. అంటే ఇంకొక మాట చెప్పనా, బండి చేసిన వాడే బండిని రిపేర్ చేయగలడు. You understand what I said? The God who created you is the one who can repair you also. Amen. ఆ రిపేర్ చేయాలంటే మనం ఏం చేసాం? ఇంకొక మెకానిక్ ఎత్తులాడుకుని వెళ్ళిపోయాం. ఇంకొక పక్క మెకానిక్ వాడికి తెలియదు ఆ రిపేర్ ఎట్ట చేయాలో. ఏదేదో లోడబెట్టి పాడు చేసింది. అర్థమైందా? ఆ బండి ఇంజను పాడైపోయింది. ఇప్పుడు ఒరిజినల్ ఇంజన్ ఓనర్ ఏం చేస్తుండో తెలిసిన, వాడి కాడికి పోయి వాడిదేదో తప్పు అయిపోయిందిరా, మరి ఆ ఇంజన్ పాడైపోయింది, నీ చేత కాదు, సరే నువ్వు చేసిన పనికి ఎంత ఇస్తాను తీసుకో, మరి దాన్ని నా చేతికి అని చెప్పి ఆ ఇంజన్ తీసుకుని వచ్చి తన కాడ పెట్టుకుని టక 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 అని రెడీ చేసి మళ్ళా ఆ యొక్క బెడ్కి ఇచ్చేసాడు. సింపుల్గా చెప్తాను, ఇంకా జాగ్రత్తగా ఆలకించండి. మనం చేసిన పాపాలన్నిటికీ సాతానుడు ఏం చేస్తాడంటున్నా, జాగ్రత్తగా ఆలకించాలి. అగ్రిమెంట్ రాసుకుంటాడంట. అగ్రిమెంట్ పట్టా అంటారా దీన్ని? ఏమంటారా బా అగ్రిమెంట్ని? ఏమంటారు అగ్రిమెంట్? వేరే భాష ఏ లేదా, తెలుగులో ఏం లేదా దానికి? ఒప్పందం ఏదో ఒకటి చెప్పండి. మీరు గమ్మునుంటే ఏది వింటున్నారా లేదని కూడా వెళ్ళటం లేదు. వింటున్నారా? ఆమేన్. ఆమేన్. ఒక్క వచ్చిన ఇంకా లోపల పోవాలి, ఇంకా స్టార్టింగ్ లోనే ఉండాలి, ఇంకా పోలే లోపలికి. ఆమేన్. ఏం చేస్తాడు? ఒక అగ్రిమెంట్ రాసుకుంటాడు. ఏం అగ్రిమెంట్? మతును 1,00,000 రూపాయలు ఇదని జార్జ్ ఫెర్నాండిస్కి ఇచ్చిండు. ఒకవేళ జార్జ్ ఫెర్నాండిస్ మతుని కీలేదనుకో, జార్జ్ ఫెర్నాండిస్ కున్న ఆస్తి నాది అని రాసుకుంటాడు.
అర్థమైందా? సాతానుడు రాసుకునేది ఇట్లే. మనం చేసిన ప్రతి టైంలో సాతానుడు రాసుకునేది ఇట్లే. సరే, మా మిస్సెస్ గారు వచ్చారు అనుకోండి, ఆయన నావాడు, ఆయన ఆస్తి నాది అనింది అనుకోండి, మతుని ఏం చేస్తాడు? ఇదో మీ ఆయన రాసిచ్చింది. ఏం రాసిచ్చాడు? అగ్రిమెంట్ రాసిచ్చేసాడు. అగ్రిమెంట్లో ఈ ఉండయి కాబట్టి మీ ఆయన నీవోడు కాదు. ఈ అగ్రిమెంట్లో ఉన్న అప్పు తీర్చేంత వరకు నావాడు. అర్థమైందా? ఎప్పుడైతే మనిషి పాపానికి బానిసైపోయి సాతానుకు లొంగిపోయి సాతాను యొక్క ఆ యొక్క సతమతమైనటువంటి జీవితంలో జీవిస్తున్నాడో విరక్తి పుట్టిపోయింది ఒక దినం. అప్పుడు ఏం చేస్తుంది తెలిసిన? నాకన్నా పైన అధికారి, సార్ నేను కట్టలేను సార్, నన్ను ఎట్లన్నా తప్పి సార్ దీని నుంచి. నా అధికారి ఏం చేస్తాడండి? అప్పుడు ఆయన దిగొచ్చి ఆ పత్రాన్ని తీసుకున్నాడు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. మనము చేసే ప్రతి ఒక్క పాపాన్ని సాతానుడు రాసి పెట్టుకుంటే యేసయ్య ఏం చేశాడంట? ఆ యొక్క పత్రంలో ఉన్న రాత ఉంది అక్కడ ఏంటి, ఆ రాత ఏం చేశాడంట? సిలువమానికి తన యొక్క చేతులను కొట్టి దాని రక్తముతో ఆ రాతను తుడిచివేసి నీకు నాకు విమోచన ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. అంటే మనలో ఉన్న మరకలను తన రక్తంతో కడిగాడు ఆయన, కనబడకుండా. అవి కనబడవు ఇంకా. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు విలువ పెట్టినటువంటి బిడ్డవి, ఆయన ప్రియుడివి, ఆయన ప్రియురాలివి. యూ హ్యావ్ ఎ వాల్యూ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. నాకు వాల్యూ లేదు, నేను ఎందుకు యూ వాల్యూ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. జీసస్ హస్ గివెన్ వాల్యూ టు యువర్ లైఫ్. అసనస్ చార్ల్స్ డ్యూక్ అంతరంగంలో బండి నడిపినాడు. ఎక్కడ నడిపేది గొప్ప కాదు, అక్కడ నడిపేది గొప్ప. అక్కడ నడిపినోడు చార్ల్స్ డ్యూక్. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అంతరిక్షానికి పోయినాను, నేను మారలేదు. యేసయ్యలోకి వచ్చాను, నేను మారాను. హూ కెన్ చేంజ్ యూ? ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులు కనిపెట్టడానికి ప్రయత్నించి బైబిల్ని తిరగేశారు. బైబిల్ తప్పులు కనిపెట్టడానికి బైబిల్ని తిరగేశారు. దేని బిళ్ళారు స్వర్గీయ ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన పలికినటువంటి మాట ఏం తెలిసిన? నేను తప్పులు కనిపెట్టడానికి బైబిల్ని తిరగేస్తే అది నా తప్పులు నన్ను కనపరిచింది, నాకు కనపరిచింది. నా తప్పులు నాకు తెలిసేలాగా చూపించింది. ఇది నేను నూతన వ్యక్తిని. ఎందుకంటే నా యేసయ్య నన్ను కొన్నాడు. నాకు విలువ లేదని లేదు. ఐ హ్యావ్ ఎ వాల్యూ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఐ హ్యావ్ బీన్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు రక్తము ద్వారా నేను కడగబడినటువంటి వాడిని. ఐ హ్యావ్ వాల్యూ టుడే. ఎవరైనా నీ తక్కువ చేస్తున్నారా? వాళ్ళకి చెప్పండి, ఐ హ్యావ్ ఎ వాల్యూ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఆ వాల్యూ ఏంటంటే, నా ప్రియుడికి నేను ప్రియురాలని, లేకుంటే ప్రియుడిని. పీపుల్ మే ఫోర్సేక్ యూ. నీ ప్రాణప్రియుడు నేను త్రోసిపుచ్చాడు. బికాస్ హి లవ్స్ యూ. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. తన రక్తము కార్చి నిన్ను కొన్నాడు. యు హ్యావ్ పర్చేస్డ్ by the precious blood of Jesus Christ, and you have a value for your life to live in this world. You have a value to live in this world. You are not waste. You are not useless. You are not hopeless. You have a hope. You are useful for your Lord Jesus Christ. Amen. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు విలువనిచ్చుకున్నాడు. నువ్వు ఆయన సొత్తు. రెండవది దేవుని బిళ్ళరా, ఫరో రథాల్లో ఉన్నటువంటి రెండవ విషయం ఏంటంటే, రథసారథి రథంలో కూర్చున్నాడు. మేబీ ఎన్ని గుర్రాలు కడతారబ్బా? ఒక రాజు రథాలకి ఎన్ని గుర్రాలు ఉంటాయి అబ్బా? 6 ఉంటాయి. తక్కువ మాత్రం కట్టరు. 2 కన్నా ఎక్కువే
ఈవెన్ 12 కూడా కడతారు కొన్ని టైంలలో. జాగ్రత్త గాలికి ఇంత పెద్ద రథం తీసుకొని పోవాలని చెప్పి. ఇప్పుడు రథసారథి కూర్చొని ఆ రథాన్ని హే అన్నాడు అనుకో, ఒక గుర్రం ముందు ఇంకొక గుర్రం వెనకాల వేసిందా ఏమవుద్ది? మీకు అర్థమవుతుందా? హే అన్నాడు రథసారథి, అన్ని గుర్రాలు ఒకేసారి కాళ్ళు ముందరికి వేయాలి. కరెక్టా? రెండోది, అన్ని గుర్రాలు ఒకే స్పీడ్లో వెళ్ళాలి, లేకుండా ఏమైపోద్ది? ఏమో కొత్తగా ఏం చెప్పలే, చెప్పండి. ఇఫ్ ఆల్ ద హార్సెస్ ఆర్ నాట్ ఆన్ సేమ్ స్పీడ్ ఆర్ all the horses doesn't keep their legs forward in the same time, what happens to the chariot? ఏమవుతుంది? It falls down. అంటే దీంట్లో రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. గుర్రాలు ఎవరి స్వరాన్ని వింటాయి? అందరూ హే అంటే బాబాయ్, అందరూ హే అంటే పావు, రథసారథి హే అంటేనే కాలు ముందర పెడతాడు. ఆమె కాలు ముందర పెడితే ఒక్కసారి ఆ యొక్క ఆడున్నటువంటి ఆ కళ్ళేమంటారు దాన్ని ఏమంటారు దాన్ని, ఆ యొక్క టేపు ఏదో ఒకటి అంటారులే, దాన్ని ఒక్కసారి హే అన్నాడు అనుకో, అన్ని ఒకే స్పీడ్లో పరిగెత్తాయి. అవి ఒకే స్పీడ్లో పరిగెత్తాలన్నా, అవి ఒకేసారి అడుగు పెట్టాలన్నా, ఎన్నిటికీ నేర్పినటువంటి నేర్పరి ఏంటంటే రథసారథి యొక్క స్వరం. నా గొర్రెలు నా స్వరమును వినును. ఆమేన్. నా గొర్రెలు నా స్వరమును వినును. ప్రియురాలు ప్రియుడు చెప్పిన ప్రతి మాట వింటది, అది అబద్ధమైనా కూడా సరే. అఫ్కోర్స్ నా దేవుడు అబద్ధం ఆడ్డాడు. అబద్ధమైన లోపల ఏమున్నా ప్రియుడు చెప్పే ప్రతి ఒక్క మాట వింటది ప్రియురాలు. రెండవది, ప్రియుడి యొక్క స్వరం గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు మాట్లాడతాడా నా ప్రియుడు? నా భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసేదో, నిద్ర కూడా బానించేది కాదు పెళ్ళి ఒక ముందు. అట్టని ఇప్పుడు పెళ్ళైనాక ఫోన్ లేదు, ఇప్పుడు కూడా అంతే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ప్రేమ ఉన్న కాడ క్రియ ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడైతే తన ప్రియురాలు ప్రియుడు వచ్చి మాట్లాడుతాడని చెప్పి ప్రియురాలు ఎదురు చూస్తుంటుంది పని చేయడానికి. టు హ్యావ్ ఎ లవ్. జాగ్రత్తగా ఆలకించండి. ఆ స్వరము ఎప్పుడు వింటారు తెలుసునా? ఇప్పుడు 10 కోడ్లు ఉన్నాయి, దాని కోడ్లలో ఒక కోడి మంది. నువ్వు బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బో అన్నావు అనుకో, 10 కోడ్లు వస్తాయా? ఆ ఒక్క కోడి వస్తుందా? ఆ ఒక్క కోడి వస్తుంది. ఎందుకు? నీ స్వరం ఆ ఒక్క కోడికే వినబడుతుంది. ఎవరు అన్నారు, లాజర్ కాడికి పోయి, లాజరు బయటికి రమ్మని చెప్పింది మంచిదైంది, బయటికి రానుంటే చచ్చిన వాళ్ళంతా బయటకు వచ్చేవాళ్ళంట. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆ యొక్క యజమానుడి ఆ కాపరి స్వరాన్ని గొర్రెలు వినాలంటే గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని ఆలకించాలి జాగ్రత్తగా. సంగమా, ఆల్వేస్ రిమెంబర్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. టు లిసన్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు స్పెండ్ టైం విత్ ద లార్డ్. దేవునితో సమయం గడపడం నేర్చుకోవాలి. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే సమయం గడుపుతామో, ఒక ఈ మాట అన్నారు, అప్పుడప్పుడు మనం ఏదైనా ఒక టీ కొట్టుకు పోతాం అనుకోండి, ఈ దినం పోయినాం, రేపు పోయినాం, మళ్ళా పోయినాం, మనం ఒక 4-5 సార్లు పోయినాం అనుకోండి. జాగ్రత్తగా ఆలకించండి. 5వ దినం ఏం చేస్తాడు? నువ్వు పోయి టీ అడక్క ముందే వాడు టీ ఇస్తాడు. ఎందుకంటే నువ్వు వచ్చే టీ కని తెలుసు వాడికి. జాగ్రత్తగా, నువ్వు పోకుండా ముందే, నువ్వు సార్ ఒక టీ అనకముందే ఒక టీ 2 బిస్కెట్లు తీసి పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే నీ అవసరత, నువ్వు వస్తావని తెలుసు, నీ అవసరత తెలుసు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇదే. మన అవసరతలు తెలిసినటువంటి దేవుడు, ఆయన స్వరాన్ని విన్నటువంటి మనము, ఆయనలో లీనమైనటువంటి మనము, మనకున్నటువంటి అవసరతలను కొన్ని టైంలలో మనకు తెలవకుండా చేస్తాడు ఆయన.
అది జరగాలంటే ఆయనతో సరైన సంబంధం కలిగి ఉండాలి. మూడవది మళ్ళీ ఆ దాంట్లోనే రెండవదే, దాంట్లో ఇంకొక పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ గుర్రాలు ఏం చేస్తాయంటే ఒకే మారు అడుగు పెట్టి పరిగెత్తాలి, లేకుండా పడిపోద్దని చూసాం. అంటే ఈ గుర్రాలకు అవసరమైంది ఐక్యత. ఐక్యత. ఎప్పుడైతే రథసారథి హే అన్నాడో, రే నేను లాస్ట్ ఇయర్ కొన్న గుర్రము, రే నువ్వు కొత్త గుర్రము, నువ్వు మొన్న వచ్చిన గుర్రము, లేకుంటే నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, లేకుంటే నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు మొన్న కొన్నదానివి, నీతో పాటు నేను అడిగేయడం మెట్ట, నీ అడుగు వేరు నా అడుగు వేరు, నీ అడుగు నువ్వే నా అడుగు నేనేస్తా, ఇద్దరం మోదము. రథసారథి కింద పడతాడు, రథం పైన ఉన్నటువంటి రాజు కింద పడి చేస్తాడు అనుకుంటే కుదరద్దా? ఏం చేయాలి? అన్నీ ఎప్పుడెప్పుడు కొన్నా అన్నీ ఒకేసారి ట్రైన్ అయిపోయాయి, ఒకే ఒక సారథితో ట్రైన్ చేయబడాయి. కాబట్టి ఎప్పుడైతే రథసారథి హే అంటాడో అన్నీ ఒక్కసారి కడుగేస్తేనే ఆ రథం ముందరకు పోతుంది, కానీ లేకుంటే ముందరికి పోదు. రథంలో ఎందుకు పోలుస్తున్నాడంటే దేని బిళ్ళరా ఐక్యత, ఆ ప్రేమలో ఉన్నటువంటి ఐక్యతతో, ఆ యొక్క ప్రేమతో ప్రియురాలు ప్రియుడిని ప్రేమిస్తుంది కాబట్టి ఆ ప్రేమలో ఉన్న ఐక్యతను కనుపరుస్తూ నువ్వు ఫరో రథాలను ఐశ్వర్యముతో నిన్ను పోలుస్తున్నాను అంటాడు. ఐక్యత కలిగినటువంటి జీవితం, మనలో ఐక్యత, దేవుళ్ళలో ఐక్యత. జాగ్రత్తగా ఆలకించండి. ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనలో ఐక్యత, దేవుళ్ళలో ఐక్యత. జాగ్రత్తగా ఆలకించండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, యూ విల్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి. దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే ఇతరులతో కూడా సరైన సంబంధం కలిగి ఉంటాం. If you are not having a right relationship with the Lord, you will not have a right relationship with anybody in this world. Not even husband, not even wife, not even kids, not even somebody who is beside of you. You need to have a right relationship with the Lord. You need to have a unity of yourself with the Lord. You should be united with His Spirit. Unless and until you unite with His Spirit, you cannot unite with others. దేవునితో సరి అయినటువంటి ఐక్యత కలిగినట్లయితే, ఆత్మీయమైనటువంటి ఐక్యత లేనట్లయితే నువ్వు ఇతరులతో ఐక్యత కలిగి జీవించలేవు. చదవండి అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వాక్యం. పేతురు చెరసాలలో ఉంచబడేది. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునితో ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రించుచుండెను. ఆ రాత్రి ఏం జరిగింది? మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉన్నారు. ఇదిగో ప్రభుదూత వారికి కనబడింది. అతనుండిన గదిలో చదవండి వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడేను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఇంకొక ప్రసంగం, అది నెక్స్ట్ టైం మీకు చేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలి. చాలా వివరం ఉంది దాంట్లో ఒక్క మాట జ్ఞాపం చేస్తాను. చూడండి ఇద్దరు ఖైదీల మధ్యలో ఇంకొక ఖైదీ మాదిరి పనుకోవాలంటే నెమ్మదిగా అంత సులువైనటువంటి విషయం కాదు. కానీ జాగ్రత్తగా ఆలకించాలి. నువ్వు ప్రభువులో ఉన్నప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్స్లో ప్రభు వేసినా నీ మనస్సు నెమ్మదిగా ఉంటుంది, నీ మనస్సు శాంతిగా ఉంటుంది. ఎందుకంటే నీ మనస్సు ఆయన మనస్సుతో లీనమైపోయింది. యూ విల్ నాట్ బి డిస్టర్బ్డ్ because you don't have a disturbed God. You will not be disturbed because you don't have a disturbed God. You have a God who can have a right relationship with you, and His relationship is pure and united. బంధకాల్లో బంధించినటువంటి ప్రేమ ఇది. ఆమేన్. ఆయనతో ఐక్యము కలిగి ఉన్నప్పుడు ఆయన దిగొస్తాడు నీకు సహాయం చేయడానికి.
పేతురైతే బంధకాల్లో బంధింపబడి ఉన్నారు. ఆ యొక్క సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అత్యాశక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పేతురైతే చెరసాల్లో ఉన్నాడు. దేవుని దూత పేతురు దగ్గరికి దిగింది. దేని బిడ్డరా, వాట్ ఎవర్ కండిషన్స్ యు ఆర్, ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ యూనిటీ విత్ ద లార్డ్, రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, రైట్ దేవునితో ఆ లీనమైనటువంటి ఆ పకడబందీ అయినటువంటి ప్రేమ నువ్వు ఎప్పుడైతే ఆత్మదేవుడితో కలిగి ఉంటావో, నువ్వు ఎక్కడ వేయబడినా దేవుని ఆత్మ నీ వద్దకు దిగుతుంది నీకు సహాయము చెయ్యడానికి. ఎందుకంటే ఆయన స్వరాన్ని నువ్వు వింటావు. ఆమేన్. ఆయన స్వరాన్ని నువ్వు వింటావు. యు విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ బికాస్ యు నో వాట్ హిస్ వాయిస్ హియర్స్ లైక్. ఆయన స్వరం ఎట్లొస్తుందో నీకు తెలుసు, ఎందుకంటే దినము ఆయన స్వరాన్ని నువ్వు వింటున్నావు. ఆమేన్. మూడవదిగా దేవుని బిడ్డలారా, మనము చూసినప్పుడు ఫరో రథైశ్వర్యానికి ఎందుకు పోలుస్తున్నాడు? మొట్టమొదటిగా అవి క్రయధనముతో అంటే ఒక విలువతో కొనబడినవి. రెండవది ఆత్మలో ఐక్యత కలిగి అంటే ఆత్మలో ఐక్యత లేకుంటే ఐక్యత కలిగినటువంటివి. మూడవది దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడైతే మీరు ఈ చదవండి చూద్దాం, నిర్గమకాండం 14:21 వాక్యం చదవండి. రీడ్ ఎక్సోడస్ చాప్టర్ 14:21. ఎక్సోడస్ చాప్టర్ 14:21. మోషే సముద్రం పైపు చని చేపగా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలుగా చేశాడు. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను దాటి వెళ్ళారు. 28వ వాక్యం చదవండి. 28వ వాక్యం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. జాగ్రత్తగా ఆలకించండి. దాని మధ్యలో ఒక మాట. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి. చాలండి. అది అర్థం అవడానికే చదివిపించాం మీకు. ఆ స్టోరీ అర్థమైపోయింది మీకు. కరెక్టా? ఫరో రథాలు జాగ్రత్తగా ఆలకించారు. ముందర ఎర్ర సముద్రం పాయలైంది. అర్థమైందా? ముందర రెడ్ సీ ఇస్ డివైడెడ్. ఓకే, 6 నెల మధ్య కనబడుతుంది. నిజంగా గుర్రాలు ఇటువైపు నీళ్ళు ఉంటే పోతాయా? చెప్పండి చూద్దాం. గుర్రాలు ఎప్పుడన్నా మీరు చూసారో లేదో, నీళ్ళలో నడవడానికే కష్టపడతాయి గుర్రాలు. అట్టాడు గుర్రాలు ఇటువైపు నీళ్లు రాసి ఉంటే పోతాయా మధ్యలో? నెవర్. ఇట్ హ్యాస్ అ ఫియర్. ఇట్ కాంట్ గో. ఎక్కువైతే నేను ఎత్తి పడేసి పరిగెత్తాయి, కానీ పోవడానికి భయపడతాయి. కానీ ఫరో రథాలు ఎట్లా తెలిసిన? వాట్ ఆ ఫెయిత్ఫుల్ అండి. అవి ఎంత నమ్మకమైనటువంటి రథం. మరి గుర్రాలు తెలుసా? ఎప్పుడైతే రథసారథి ఇక్కడ నీళ్లు ఆరిన మరి నేల కనబడుతున్నదో, రథసారథి వాటిని పట్టుకొని పాండంటే దేవుని పిల్లరా వెనకంజ వేయకుండా మధ్య సముద్రంలో పోయి నిలబడే చనిపోవడానికి కూడా రెడీ అయ్యి తన యొక్క సారథితో. ఆమేన్. రథాలకి ఎందుకు పోలుస్తున్నాడు తెలిసిన? ప్రియురాల, నీ కోసం నేను చనిపోయాను, నిన్ను నేను సొత్తుగా తీసుకున్నాను, నా కోసం చనిపోవడానికి రెడీనా నువ్వు? ఆర్ యు రెడీ టు గివ్ యువర్ లైఫ్ టు ద లార్డ్ టుడే? హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ యూ. ఆర్ యు రెడీ టు గివ్ యువర్ లైఫ్ టు హిమ్? దట్స్ ద లవ్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఇన్ ద లార్డ్. దట్స్ హౌ గాడ్ ఈస్ కంపేరింగ్ us టు హిమ్. ఆమేన్. దేవుడు ఎందుకు పోలుస్తున్నాడు మనల్ని అంటే, మనం ఎలాగుండాలంట? వీ షుడ్ బి రెడీ అట్ ఎనీ టైమ్ టు సే టు ద లార్డ్, లార్డ్ ఐ am రెడీ టు డై ఫర్ యూ బికాస్ ఐ లవ్ యూ, బికాస్ యూ లవ్ మీ ఫస్ట్. ఆమేన్. ఐ am faithful to you, my father, no matter where to go. ఎక్కడికి పోవాలో చెప్పు, నేను నీ పైన నమ్మకం ఉంచాను కాబట్టి, అక్కడ నువ్వు ఉంటావు కాబట్టి, అక్కడ నువ్వు నన్ను కాపాడుతావు కాబట్టి, కాపాడలేకపోయినా నీతో చనిపోతావు కాబట్టి ఐ am రెడీ టు గో. నమ్మకం సంఘములలో, సంఘ జీవితాలలో వెళ్ళిపోతూ ఉంది. నమ్మకమైనటువంటి సంఘాలు చాలా అరుదైపోయాయి.
నమ్మకమైనటువంటి బిడ్డలు చాలా అరుదైపోయారు. దిస్ ఇస్ ద టైమ్ గాడ్ వాంట్స్ ఎ ఫెయిత్ఫుల్ లవ్ టు లవ్ హిమ్. ఒత్తొత్త ప్రేమతో ప్రేమించే బిడ్డలు ఆయనకు అవసరం లేదా? నిజమైన ప్రేమతో ప్రేమించే వాళ్ళు ఉండాలి. నిజమైన ప్రేమతో ప్రేమించే వాళ్ళు ఎలాగుంటారో తెలిసిన? జాగ్రత్తగా ఒకసారి చూడండి. ప్రియుడా, ఆర్ యు ఇన్ డేంజర్? నో ప్రాబ్లం, ఐ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్. ప్రియురాలా, ఆర్ యు ఇన్ డేంజర్? డోంట్ ఫియర్, ఐ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్. లెట్స్ బోత్ ఆఫ్ us ఫేస్ ద డేంజర్. ఇది ప్రేమికుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. ఆమేన్. అంటే ప్రియురాలు ప్రియుడిని నమ్ముతుంది, ప్రియుడు ప్రియురాల్ని నమ్ముతాడు. దేని బిళ్ళరా, చాలా మట్టుకైతే మన ప్రియుడు నమ్మకస్తుడు, మనం నమ్మకస్తులం కాదు. ఎప్పుడంటే అప్పుడు చీట్ చెల్లిపోం. జాగ్రత్తగా ఆలకించాలి. దట్స్ వై ఆల్వేస్ ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ పిల్లల్ని ఈ బజారుకి తీసుకొని పోతే, ఒకవేళ పిల్లలు మనం చేయి పట్టుకున్నారనుకో, వాడికి ఏదైనా కంటికి ఆకర్షించింది అనుకో, జాగ్రత్తగా ఆలకించాలి. ఆకర్షింపబడింది అనుకో, మే ఒక బలూనో లేకుంటే ఇంకొక బొమ్మో ఏదో ఒకటి కన్నిటికి ఆకర్షింపబడింది అనుకో, వాట్ యు డూ? యూ విల్ లీవ్ యువర్ హ్యాండ్స్ ఆర్ రన్ అవే టువర్డ్స్ దట్ అట్రాక్షన్. కానీ ఆ పిల్లవాడి చేయి మనం పట్టుకుంటే, వాడిని ఏదన్నా అట్రాక్ట్ చేయని మనం చెయ్యి వదలం. ఆల్వేస్ ఆస్క్ ద లార్డ్ టు హోల్డ్ యువర్ హ్యాండ్ ఇన్ మిడ్స్ ఆఫ్ ఆల్ దీస్ అన్వాంటెడ్ అట్రాక్షన్స్. ఈ లోకములో నిన్ను పడేయడానికి ఎన్నో అట్రాక్షన్స్ ఉన్నాయి. వాటిలన్నింటిలో నుంచి నువ్వు ధైర్యంగా నిలబడి దేవునిలో ప్రభువులో నడవాలంటే ఆస్క్ ద లార్డ్ హోల్డ్ మై హ్యాండ్ రాదర్ దెన్ మీ హోల్డింగ్ యువర్ హ్యాండ్. నమ్మకం లేకపోయినా, ఆకర్షింపబడినా దేవుడు మనం చేయవదలడం. ఆస్క్ ద లార్డ్ టు హెల్ప్ యు అవుట్. మనం అంత పర్ఫెక్ట్ కాదు. We can't stand in the love perfectly, but ask the Lord, నాకు ఈ వీక్నెస్ ఉంది, నాకు ఈ పరిస్థితి ఉంది, I don't know how to come out from this. నేను నీకు నమ్మకంగా ఉండలేకపోతున్నా, నమ్మకంగా నడవలేకపోతున్నా, నమ్మకంగా నా జీవితంలో ఏమి చేయలేకపోతున్నా. కారణం ఇది 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 దీని నుంచి నా చేత కానంటుంది. ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. నీ ప్రియుడు నీ చేయి పట్టుకొని నేను నమ్మకంగా నడిపిస్తాడు. ఆమేన్. దేవుడి పనిని చేయడం నేర్చుకోవాలండి నమ్మకంగా. అందరూ వాళ్ళ సొంత పనులే చేసుకుంటున్నారు, కానీ దేవుని పని చేయటం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు నమ్మకస్తులు లేరంట. ఒక మాట చదవదాం చూడండి. కీర్తనలు 12వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదవండి. కీర్తనలు 12వ కీర్తన మొదటి 2 వాక్యాలు. Psalm 12 verse 1 and 2. 12, 1, 2. యెహోవా నన్ను రక్షింపుము, యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు లేకపోయిరి. ఏంటి? భక్తి గలవారు లేకపోయిరి. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనసు గలవారు ఇచ్చకములాడు పిల్లలతో పలుకుదు. నానా, నేనున్న సందర్భాలు సమయాలు ఉన్నటువంటి స్థితి ఎట్టుంటుందంటే, నాన్న ఒక్కరు కూడా నమ్మకస్తులు లేరు నాన్న. కానీ ఈ నమ్మకస్తులు లేని వారి మధ్యలో నేను నమ్మకంగా జీవించాలని ఇష్టపడుతుంటున్నాను. నేను నమ్మకంగా జీవించాలంటే నమ్మకమైన దేవా నమ్మకం చేయి పట్టుకొని నడిపి నేను దారి తొలగకుండా ఆ నమ్మకత్వంలో నడవడానికి ఇష్టపడుతుంటున్నాను. ఆమేన్, ఆమేన్. Be faithful to the Lord. Be faithful to the Lord. దేనిలో ఫెయిత్ఫుల్ ఉండాలంట? చిన్నోట్లో ఫెయిత్ఫుల్గా ఉండాలంట, పెద్దోట్లో కాదు, చిన్నోట్లో. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. లూకా 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండు. ఆమేన్. మిక్కిలి 10 పైసల్లో నమ్మకం ఉన్నాడు, ₹1 నమ్మకంగా ఉంటాడు. ₹1 నమ్మకం ఉన్నాడు, ₹10 నమ్మకంగా ఉంటాడు. ₹10 నమ్మకం ఉన్నాడు, ₹100 నమ్మకంగా ఉంటాడు. ₹100 నమ్మకంగా ఉన్నాడు, ₹1000 నమ్మకంగా ఉంటాడు. 10 పైసల్లో తప్పు చేసేవాడు ₹1 నమ్మకంగా ఉన్నాడు. ₹1 నమ్మకంగా లేనటువంటి వాడు ₹1 లేకుంటే ₹10 నమ్మకంగా ఉన్నాడు.
పైనకి ఒక జీవితం, లోనకి ఇంకొక జీవితం. మనుషులు ఉన్నప్పుడు ఒక జీవితం, మనుషులు లేనప్పుడు ఒక జీవితం. ఎవరు చూడరా? భయం లేదా? ప్రభు భయం లేదా అసలుకి మీకు? ఇంకా ఎంతవరకు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొని ఇతరులను మోసపుచ్చుతూ ఉంటారు. పైన పటార్, లోన లోటార్. పైనకి సున్నము కొట్టిన సమాధులు, లోపలైతే కుళ్ళిపోయిన దేహం. ఎప్పుడు నమ్మకం వస్తుంది మనకి దేవునితో నిలబడ్డానికి? దేవుని బిడ్డలారా, ఆనోకు నమ్మకంగా దేవునితో నిలబడాడు. దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఆనోకుని నువ్వు ఉండేది వద్దు తా, నా చేతిలో తీసుకుని వెళ్ళిపోయాడు. నమ్మకమైన వారిని ఆయన అతనితో ఉంచుకుంటాడు. అతనితో ఉంటారు వాళ్ళు. When we are faithful, we will be with the Lord. అందుకని అంటాడు కదా, విశ్వాసముతో నమ్మకంగా నడవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, 5వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. 2 కొరింథీ 5:7. నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఏమంట? We always has to be faithful in the Lord to leave this world, not to have a fear. నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా భయము? చస్తా అని ఎప్పుడు వస్తుందో భయం తెలుసా? నువ్వు లోకానికి అటాచ్ అయిపోయినప్పుడు ప్రాణం పైన భయం వస్తుంది. నెక్స్ట్ చెప్తాను నేను, అది జాగ్రత్తగా ఆలకించాను. దేని బిళ్ళరా, వీ నీడ్ టు బి ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. ప్రియురాలు ప్రియుడికి నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రియుడు నమ్మకస్తుడు. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. హౌ కెన్ బీ ఫెయిత్లెస్ టు హిమ్? How can you be faithless to him? Or do you have a false faith, false love? Correct yourself. He is still waiting for you. Amen. 4వది జాగ్రత్తగా ఆలకించాలి. 4వది, మొదటిది విలువ పెట్టి కొనబడింది ఫరో రథాలు. 2వది చెప్పండి, ఐక్యత కలిగిని, ఆత్మీయ ఐక్యత గురించి చూసాం. 3వది నమ్మకమైన. ఓకే, 4వది వింటున్నారా? హల్లెలూయా. 4వది జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు చదివారే వాక్యం, మరలా చదవరా వాక్యం. గనుక మీ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఎట్టుండాలంటవ్వా? ఎట్టుండాలంట? ధైర్యం కదా, అదే కదా మాట అక్కడ వాడబడింది. పిరుకోలుగా ఉండకూడదబ్బా. పిరికి ఆత్మ దేవుడు మనకి ఇవ్వాల. చెప్తాను వినండి. ఇటువైపు నీళ్ళ రాశి, ఇటువైపు నీళ్ళ రాశి. జాగ్రత్తగా ఆలకించండి. ముందర ఇశ్రాయేలు దాటి వెళ్తున్నారు. జాగ్రత్తగా, ఇది చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మేబీ దిస్ ఇస్ నెగిటివ్ బట్ పాజిటివ్ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఆలకించాలి. వీళ్ళని దాటి వెళ్ళాలంటే వీళ్ళ మధ్యలో ఒకటి ఉండిందంట. ఇశ్రాయేలీల మధ్యలో వీళ్ళ మధ్యలో ఒకటి ఉండిందంట. ఏమునింది? వాళ్ళు దాటి వెళ్ళేంత వరకు ఒకటి ఉండింది. ఏమునింది? అగ్నిస్తంభం నిలబడింది. కరెక్టా? అగ్గిని చూస్తే ఉంటాయి గుర్రాల్లా? ఉంటాయా? చల్లా చెదరై పరిగెత్తం. కానీ ఎక్కడన్నా బైబిల్లో ఉందా ఫరో రథాలు చల్లా చెదరై పరిగెత్తాయని? ఒకటి. 2వది, నీళ్లు ఇటు ఉంటే భయపడతాయి కదా. కానీ ఎక్కడున్నాయంట ఈ గుర్రాలు? సముద్రపు మధ్యలో నిలబడాయంట. అంటే వాళ్ళకి భయమున్నా వాటి ధైర్యం అంతా రథసారథి. భయపడలేదు అని చెప్పేకలేదు. కానీ రథసారథి మాట నీలో నిలకడగా నిలబడి నీ పై రథసారథి పై నీ నమ్మకం ఉంటే రథసారథి నన్ను ఎక్కడికి నడిపించినా నేను నడుస్తా. నాతో పాటు రథసారథి ఉన్నాడు. రథసారథితో పాటు నేనున్నా. చనిపోతే రథసారథి ఫస్ట్ చనిపోతాడు.
ఆయనతో పాటు నేను కూడా చనిపోతా. అది వాటికున్న ధైర్యం. దేవుని బిడ్డ, హ్యావ్ డేర్నెస్ ఇన్ ద లార్డ్, నాట్ ఫియర్ ఫర్ ద లార్డ్. ఆమేన్. లర్న్ టు లివ్ డేర్లీ ఫర్ ద లార్డ్. ఎందుకు తెలుసా? ఆయన పిరికి ఆత్మను మనకి ఇవ్వాల. ఈ లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను రాసిన సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనండి. తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకొనండి, నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారు. ఈ లోకాన్ని నేను జయించాను, మీరు కూడా జయిస్తారు. ఆమేన్. ఆయనలో మనం ఉన్నప్పుడు జయం మందే. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించాం. రాజు యుద్ధానికి పోయిండు. యుద్ధానికి పోయి ఓడిపోయి వచ్చిండు. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరుడైన శూరుడైనా ఓడిపోయినట్టుగా. కరెక్టా? రాజు యుద్ధానికి పోయిండు, మేసాలు తిప్పి జయించుకొని వచ్చిండు. రాజ్యంలో పిరికోడున్న జయం పొందినటువంటి వాడే. కరెక్టా? ఆమేన్. మన రాజు ఆయన జయించినటువంటి వాడు. ఆయనలో ఉన్న మనము కూడా జయించిన వారమే. ఆమేన్. ఫరో రథవశ్యంలో ఎందుకు పోలుస్తున్నాడు తెలిసిన? దే హ్యావ్ ఎ డేర్ టు గో ఎనీవేర్ దట్ ద మాస్టర్ లీడ్స్. పాస్టర్ గారు భద్రాచలంలో గుంపులుగా వెళ్ళి సువార్త చెప్తారు వీళ్ళు యూజువల్గా. ఆ దినమైతే నేను పెట్టకథ చెప్పలేదండి, జాగ్రత్తగా ఆలకించాను. ఆ దినమైతే గుంపుగా వెళ్ళారు. ఈ వెళ్ళినారు ఏమేమైందంటే ఆ ఊరి రచ్చబండ అంటారు దాన్ని, మీకు తెలుసలేదు? రచ్చబండ. ఆ రచ్చబండ కాడ పొద్దునే పెద్దవాళ్ళందరూ కూర్చుంటారు. వీళ్ళందరంటే గుంపుకి వెళ్తారు కాబట్టి పెద్దవాళ్ళంతా కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళని చూసిండ్రో అందరూ ప్లాన్ చేసుకొని కట్టెలెత్తుకున్నారు. ఎందుకంటే వీళ్ళని మనం ఈ ఊర్లో అడుగు పెట్టనకూడదు, వీళ్ళందరినీ కొట్టాల. దాంట్లో ఒక పెద్ద ఆయన అన్నాడు, రే ఫస్ట్ చెప్దాం లేరా, అది అయిన తర్వాత వాళ్ళు వస్తే కొడదాం లేరా అని చెప్పాడు. జాగ్రత్తగా ఆలకించాడు. వాళ్ళు పోతున్నారు. ఊరి పెద్ద బయటకు వచ్చారే, అడుగు పెట్టిండ్రా కొడి చంపతాం, అడుగు పెట్టిండ్రా కొట్టి చంపుతాం, మా ఊరికి అడుగు పెట్టద్దండి, పోండి. పాస్టర్లందరూ తిరిగి వచ్చేసారు. ఆ నిలబడుకొని ఒక ప్రార్థన చేసి తిరిగి వచ్చేసారు. మేము ఏం చేస్తామంటే ఒక్కొక్క ఊరికి ఒక పాస్టర్ని అలోకేట్ చేస్తాం. వచ్చారు కానీ ఈ పాస్టర్ అలోకేట్ చేసినాను కదా ఆ ఊరికి, ఆ పాస్టర్కి రాత్రి అంతా నిద్ర పట్ల. ఎందుకు నిద్ర పట్టలేదు తెలిసిన? నానా నేను ఊరికి భయపడినా, నీకు భయపడినానా, వాళ్ళకి భయపడినానా? నానా నశించిపోతున్న ఆత్మలు అన్ని కూర్చొని ఉంటే నేను పిరికోడుగా భయపడి రావడం మంచిదా నానా, నేను నానా అని చెప్పి రాత్రంతా పోరాడుతున్నాడు తన జీవితంలో. ఉదయం అనుకున్నాడు, నేను సచ్చినా పర్వాలేదు నాన్న, నేను పోవడం మాత్రం షూర్, వెళ్తాను, నన్ను బతికిస్తే బతికి సస్తే సస్తా, నేను పోయేది మాత్రం షూర్ అని చెప్పి పొద్దున్న లేచి ఒక్కడే పోయాడు. సేమ్ రచ్చబండ కాడ అందరు కూర్చొని ఉన్నారు. నిన్న వచ్చినాడు కదా వీడ, ఎత్తుకొని రా కొట్టి చంపేస్తుంది వీడిని. ఎట్టనక వీడి మాది ఇంకొక చరిత్ర అవ్వాలి, ఇక్కడ ఒక అడుగు పెట్టకూడదు, అట్లా వీడిని కొట్టి చంపేయాలి. పాస్టర్ వెళ్తూ ఉన్నాడు, వాళ్ళు కట్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు. పాస్టర్ ఆ ఊర్లో అడుగు పెడుతూ కొద్ది ఇంకా లోపల పోతూ ఉన్నాడు. ఎవరో ఒక ఆమె పరిగెత్తుకొని వచ్చిందంట. జాగ్రత్తగా ఆలకించాడు. ఒక ఆమె పరిగెత్తుకొని వచ్చి టక్కని నిల్చుకొని పాస్టర్ని చూసింది. ఆమె బట్టలంతా చినిగిపోయింది, తలంతా సింపురు కొట్టుకొని ఉంది. జాగ్రత్తగా ఆలకించండి, అసలు వికారంగా ఉంది ముఖము. అట్ట చూసుకొని, రాయ్ నిన్న కదా నేను పంపించిందే, వీళ్ళందరూ లేపింది నిన్న కదా, నేను మళ్ళా వస్తువు ఎట్లా, నువ్వు నిన్ను చంపేస్తారు రా అని చెప్పి నిలబడిందంట. దీన్ని ఎవరు చూస్తుండ్రు?
ఆమేన్, ఆమేన్. ఆ పాస్టర్ గారు ఒకసారి ఈ మొఖం చూసాడు. యేసుక్రీస్తు నామములో వెళ్ళిపో. ఆమె ఎవరు తెలుసునా? ఆమెను పట్టుకోవడానికి ఊరోళ్ళు కూడా చేత కూడా కాల. ఆ సేనాదేముని చూడు అట్టటామె ఆమె ఎవరితో నిలబడి మాట్లాడలా, ఎప్పుడు నిలబడి ఒకరితో సంభాషించింది లేదు. వస్తే ఎక్కువ తక్కువైతే పెరకద్ది పట్టుకొని అట్లా టామి నిలబడి చెప్పిన మాట ఏం తెలుసా? రే, నిన్న నేను బంపిలే కొట్టి చంపేయాలని అనుకున్నాను, నిన్న బంపిలే మిమ్మల్ని మళ్ళా వచ్చావేంద్రా? యేసుక్రీస్తు నామములో వెళ్ళిపో. పాస్టర్ ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో విలవిల కొట్టుకొని కింద పడిపోయింది ఆమె. ఎవరు చూశారు? ఎవరు చూశారు? ఆ రచ్చబండ అక్కడున్న ప్రతి బిడ్డ చూసి వణికిపోయాడు. నా దేవుడితో పని ప్రారంభిస్తే ఇట్లుంటది. నువ్వు ధైర్యం కలిగి నా దేవుని నామములో నిలబడితే, ఆయన నీ నామములో నిలబడితే అక్కడ వణుకులే. Stand for the Lord. He will stand for you. When He stands for you, when He stands for Him, you will see the miracles in that place. Have dare to stand for the Lord. ధైర్యంగా నిలబడు. ఈ దినము ఆ ఊర్లో సంఘం ఉంది. Amen. Fear for what? Jesus has given his life for you. ఆయన తన ప్రాణాన్ని నీ కోసము సమర్పించాడు. నీ కోసం చనిపోయి మూడో దినం సజ్జుడిగా లేచి ఇతను నీతో ఉన్నాడు నీకు ధైర్యం ఇవ్వడానికి. దేనికి భయపడతావు? He is with you. Don't think that nobody is with you. He is with you. A faithful God is with you. Stand for the Lord. He will stand before you. When He stands for you, you will see wonders happening in front of you. Amen. Amen. ఫరో రథోత్సవంలోకి ఎందుకు పోలుస్తున్నానంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ దే నెవర్ ఫియర్ ఎనీథింగ్. ఐదవది దేని బిళ్ళరా, ఫరో రథాలకు ఉన్నటువంటి ఇంకొక గుణం, అది ఒక మాటలో చెప్పేస్తాను. ఇంకొక గుణం ఏం తెలిసిన? దే ఆర్ వెరీ వెరీ ఫాస్ట్. స్పీడ్ అండ్ ఫాస్ట్. 9 గంటలకు సంఘం, ఎన్ని గంటలకు రావాలబ్బా చెప్పండి? 9 గంటలకు సంఘం, ఎన్ని గంటలకు రావాలా? స్పీక్ టు మీ. వచ్చి ఏం చేయాలబ్బా? ఒకరొకరు మొఖాలు చూసుకొని ఆడిపోయి హ్యాండ్ సైజర్లు వేసుకొని ఈడ వాతావరణంలో ఉండాలనా? వాట్ ఈస్ ద టైం? 9 o'clock is the service. What time we are coming in? నానా, నీ సన్నిధి కోసం నా ప్రాణము వేగిరపడుతుంది. నానా, తృష్ణ గొణుతుంది, పరిగెత్తాలని నీ సన్నిధికి, దేవుడి సన్నిధికి పరిగెత్తే ప్రియురాలుగా ఉండాలి. ఎందుకంటే నీ ప్రియుడు ఉన్నాడు, నీ ప్రియుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆలస్యంగా రావచ్చా నువ్వు? ఆలస్యంగా రావచ్చా నువ్వు? ప్రియుడిని ఎదురేసుకోవడానికి ఆలస్యంగా ప్రియురాలు రావచ్చా? కొన్ని పిల్లల్లో ప్రియుడు కూర్చోంటాడు పాపం గంటలు, ప్రియురాలు వస్తుంది ఇష్టం వచ్చినట్టుగా మేకప్ వేసుకొని. మేకప్ కాదు మనకు కావాల్సింది, దేవుడి సన్నిధిలో కావాల్సింది యథార్థమైనటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి దేవుని వాక్యం. ఆమేన్, ఆమేన్. ఆఖరిది చెప్పి ముగిస్తాను. ఎందుకు ఫరో రథాలు దౌత్యంతో పోలుస్తున్నానంటే అది విలువ పెట్టి కొనబడిని, ఐక్యత కలిగిని, నమ్మకమైన, ధైర్యం కలిగిని, స్పీడ్గా ఉన్నటువంటివి. 6వది దేవుని బిడ్డలారా, ఫరో రథాలు ఏం చేస్తాయండి? రథాలు ఏం చేస్తాయి? రథాలు ఏం చేస్తాయి? ఎవరిని ఊరేగిస్తాయి? రాజును ఊరేగిస్తాయి. ఆమేన్. ఆఖరిగా దేవుని బిడ్డలారా, ఫరో రథాలు రాజును ఊరేగిస్తాయి. ఊరేగించడం అంటే ఏంటండి? ఇట్ విల్ పెరేడ్ ద కింగ్. ఇట్ విల్ పెరేడ్ ద కింగ్. ఆమేన్, ఆమేన్.
పెరేడ్ ద కింగ్ అంటే ఊరేగించడం అంటే ఇంత పెద్ద సిలువేసుకొని పేరు జార్జ్ ఫెర్నాండిస్ అని పెట్టుకొని ఇంకొక పేరు పెద్దగా పెట్టుకొని ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చూపించి నీ బతుకు బాగా లేకపోతే అది పనిచేయదు. ఊరేగించడం అంటే యేసయ్యని తీసుకుని యేసయ్య నీ భుజాలపై నేను ఎత్తుకుంటాను అని ఆయన భుజాలపైన కూర్చోబెట్టుకొని నడవడం కాదు. ఊరేగించడం ఏమో తెలిసిన నీ జీవితమే క్రీస్తులో ఉండాలి, క్రీస్తు నీ జీవితంలో ఉండాలి. యూ షుడ్ బి ఇన్ క్రైస్ట్, క్రైస్ట్ షుడ్ బి ఇన్ యూ. అది ఊరేగించడం అంటే నీ మాట, నీ చూపు, నీ పలుకు ప్రతి ఒక్కటి షుడ్ ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ విట్నెస్ ద సేమ్ టు అదర్స్. అది ఊరేగించడం. దట్స్ వాట్ ఇస్ పెరేడింగ్ విత్ ద లార్డ్. ఎందుకంటే ఆయన జయించే దేవుడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. నా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క క్రీస్తు గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. Stand, still stand. God will work behalf of you. He will fight for you. Amen. Strong, stand still. మౌనముగా ఉండి ధైర్యముగా నిబ్బరంగా నిలబడుకో. నీ పట్ల నిన్ను బట్టి ఆయన యుద్ధము చేయు దేవుడే ఉన్నాడు. Amen. Stand still and firm in the Lord. He will fight behalf of you. ఆయన ఫైట్ స్టార్ట్ చేస్తే ఎట్టుంటో తెలిసిన ఒక్కరు నిలవరు ఆయన ముందు. ఆమేన్. ఆయన ఫైట్ స్టార్ట్ చేస్తే ఒక్కరు నిలవరు ఆయన ముందు. జాగ్రత్తగా ఆలకించాలి. The God says to us today, I will fight behalf of you. Stand firm in me. నన్ను ఊరేగించు, నేను నీ కోసం యుద్ధం చేస్తా. ప్రియురాలా, నేను ఫరో రథోత్సములతో పోల్చేదన్నా. ఫరో రథాలు విలువ కొట్టబడినటువంటి రథాలు, ఐక్యత కలిగినటువంటి రథాలు, గుర్రాలు, నమ్మకమైనటువంటి గుర్రాలు, ధైర్యము కలిగినటువంటి గుర్రాలు, వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రాలు. అంతేకాదు రాజుని ఊరేగేసి ఉంటుంది గుర్రాలు. అలాగా మనం ఉండాలి. వీ షుడ్ బి లైక్ దట్. ఎప్పుడైతే అలాగుంటామో ఆ రాజుని ఇక్కడ ఊరేగించేది కాదు కదా, ఆయన ఊరేగించినటువంటి ఆ పరలోకములో ఆ బంగారు వీధులలో ఆయనతో పాటు ఊరేగింపబడుతూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం. ఆమేన్. విల్ బి ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన ఊరేగింపుని చూస్తూ ఆనందిస్తూ ఉంటాం. ఆ వస్తున్న మన కోసం కార్యాలు చేస్తున్నాడు. మనము ఆయన కోసం కార్యాలు చేయ బద్దులమై ఉన్నాం. ప్రియుడు మన కోసం నిలబడుతున్నాడు. ప్రియురాలా, ఆయన కోసం నిలబడు, ఆయన ప్రేమించు, ఆయన కోసం పరిగెత్తు, ఆయన ఊరేగించు, ఆయన కోసం ధైర్యం కలిగి ఉండు, ఆయనలో నమ్మకంగా ఉండు. ఆయన నిన్ను విలువబెట్టి కొన్నాడు. ఆయనలో ఐక్యత కలిగి ఉండు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. అలాంటి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, మీ పాదాలకు స్తోత్రాలు నాన్న. స్పష్టంగా మాతో మాట్లాడింది మీ పాదాలకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని విలువ పెట్టి కొన్నారయ్యా, మీ పాదాలకు స్తోత్రాలు నాన్న. మీలో ఐక్యత కలిగి ఉండాలని నేర్పించారు నా తండ్రి. నాన్న, మా జీవితంలో నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండాలని నేర్పించారు. ధైర్యముగాను మీ సేవకు పరిగెత్తే బిడ్డలుగాను నా తండ్రి. అంతేకాదు నా ప్రభువా, మిమ్మల్ని ఊరేగించి బిడ్డలుగాను మా జీవితం ఉండాలని మాకు నేర్పించారు. మీ పాదాలకు స్తోత్రం. అలాంటి జీవితాన్ని నాకు మాకు మీరు దయచేసి నడిపించవలసి మనం చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తల వంచి ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఆమేన్. ఆమేన్.